హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారిక శ్రీ క్రియేషన్. మన మగ్గం వర్క్ 45 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 6. ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన మగ్గం వర్క్ ఛాలెంజ్లో ఈరోజు డే 6 చూద్దాం. కావాల్సినవి సిల్క్ థ్రెడ్, జెరీ థ్రెడ్, నీడిలు, షుగర్ బీడ్స్ తీసుకోవాలి. నిన్న డే 5లో లీఫ్ అనేది 2 విధాలుగా లాంగ్ అండ్ షార్ట్ కుట్టు ఎలా కుట్టుకోవాలో చూసాము. ఈరోజు డే 6లో ఇంకో 2 విధాలుగా నేర్చుకుందాము. ముందుగా మార్కింగ్ తీసుకొని లీఫ్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత అవుట్లైన్ అనేది గొలుసు కుట్టు వేసుకోవాలి. మీ ఇష్టం, మీకు ప్రాక్టీస్ అయింది అనుకుంటే సిల్క్ థ్రెడ్ యూజ్ చేసుకోవచ్చు. సిల్క్ థ్రెడ్ తోటి అవుట్లైన్ అనేది గొలుసు కుట్టు వేసుకోవాలి. లీఫ్ అనేది డ్రా చేసిన తర్వాత మధ్యలో నుండి ఒక లైన్ డ్రా చేసుకోండి. హాఫ్ లీఫ్ అనేది ఎలా కుట్టాలో చూడండి. నేను వీడియోలో చూపించే విధంగా లాంగ్ అండ్ షార్ట్ కుట్టు మధ్యలో ఒక లైన్ డ్రా చేశారు కదా, అక్కడ నుంచి అవుట్లైన్ గొలుసు కుట్టు వరకు కుట్టుకోవాలి. నేను వీడియోలో చూపించే విధంగా ఇలా మొత్తం కుట్టుకోండి. తర్వాత జరీ థ్రెడ్ తీసుకోండి. మీ ఇష్టం, మీ బ్లౌజ్కి ఏ కలర్ అయితే థ్రెడ్ వేయాలనుకుంటారో ఆ కలరు థ్రెడ్ తీసుకోండి. నేను మాత్రం జరీ థ్రెడ్ తీసుకున్నాను. సేమ్ ఒకవైపు ఎలా కుట్టుకున్నామో మరోవైపు కూడా అలాగే కుట్టుకోవాలి. గొలుసు కుట్టు నుండి మన మధ్యలో డ్రా చేసిన లైన్ వరకు లాంగ్ అండ్ షార్ట్ కుట్టుకోవాలి. మొత్తం లీఫ్ అనేది ఇలా కుట్టుకున్న తర్వాత అవుట్లైన్గా మళ్ళీ ఒకసారి గొలుసు కుట్టు అనేది వేసుకోండి. లాంగ్ అండ్ షార్ట్ కుట్టు అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోండి. పర్ఫెక్ట్గా నేర్చుకోవడం వస్తే ఎన్ని విధాలంటే అన్ని విధాలుగా లీఫ్ అనేది కుట్టుకోవచ్చు. లీఫ్ అనే కాదు, ఫ్లవర్స్ కూడా కుట్టుకోవచ్చు. ఇలా లీఫ్ కుట్టుకున్న తర్వాత మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, గ్యాప్ మధ్యలో నేను షుగర్ బీడ్స్ అనేది యూజ్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు చెమ్కీలు కానీ, కుందన్స్ కానీ, స్టోన్ లైస్ కానీ ఎలా అయితే ఏ విధంగా అయితే వేసుకోవాలనుకున్నారో ఆ విధంగా వేసుకోండి. షుగర్ బీడ్స్ తోటి లీఫ్ అనేది ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ మార్కింగ్ తీసుకొని లీఫ్ అనేది డ్రా చేసుకోండి. ఏ లీఫ్ అయినా ఏ ఫ్లవర్కి అయినా అవుట్లైన్ అనేది గొలుసు కుట్టు కుట్టుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా షుగర్ బీడ్స్ నీడిల్కి ఎక్కించుకొని, షుగర్ బీడ్స్ కుట్టే ముందు సిల్క్ థ్రెడ్ కానీ జెరీ థ్రెడ్ కానీ యూజ్ చేయకండి, కాటన్ థ్రెడ్ తోటే యూజ్ చేయండి. ఏ దానికైనా కాటన్ థ్రెడ్ యూజ్ చేయండి. ఇలా నీడిల్కి షుగర్ బీడ్స్ అనేది ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత క్రాస్గా కుట్టండి. షుగర్ బీడ్స్ అనేది క్రాస్గా మీకు ఎన్నైతే 1, 2, 3 ఎన్ని పడితే అన్ని కుట్టండి క్రాస్గా. మన లీఫ్ అనేది ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా కుట్టుకోవాలి. మొత్తం లీఫ్ అనేది షుగర్ బీడ్స్ తోటి కుట్టుకున్న తర్వాత అవుట్లైన్గా గొలుసు కుట్టు వేసుకోవాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.